అన్ని అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేసుకుని ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులున్నాయి. అందులో భాగంగా గత 5 సంవత్సరాల్లో కనీసం ఒక్క రోడ్డు కూడా వేయలేనటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు బాలాజీ నగర్ కి సంబంధించి 9, 10, 11 లైన్ల ఎక్స్టెన్షన్ సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్ ఏరియాలో జీఎస్బీ రోడ్డు దాదాపు 15 లక్షల రూపాయలతో, అలాగే డ్రైన్స్ ఈ ప్రాంతంలో మురికి నీరు బయటకు ప్రవహించడానికి అవసరమైనటువంటి సీసీ డ్రైన్ ను దాదాపు 400 మీటర్ల సీసీ డ్రైన్ ను 40 లక్షల రూపాయలతో 2 వీధులకు సంబంధించి ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది. గత ప్రభుత్వంలో మనందరం కూడా చూశాం, సాక్షాత్తు ముఖ్యమంత్రి అదానీ గ్రూప్ నుంచి వేల కోట్ల రూపాయలు లంచాలు తీసుకున్నటువంటి పరిస్థితులు, రాష్ట్ర పరువును అంతర్జాతీయ స్థాయిలో తీసినటువంటి పనికి మాలినటువంటి ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ముఖ్యంగా ప్రతి ఒక్క సందర్భంలో కూడా రాష్ట్ర ప్రగతిని, అభివృద్ధిని సూచిగా తీసుకొని పనిచేస్తున్నటువంటి విధానాలు మేమందరం కూడా చూస్తా ఉన్నాం. రాష్ట్రంలో విద్యుత్ కొనుగోలులో ఏ విధమైనటువంటి అక్రమాలు జరిగాయో గత ప్రభుత్వంలో ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితులున్నాయి. అందుకని ప్రజలు ఈ రోజు ఎవరైతే ముందుకొచ్చి అభివృద్ధి గురించి ఆలోచిస్తారో అటువంటి వారికే పట్టం కట్టారు. ఈ రోజు ఇచ్చినటువంటి మ్యాండేట్ ని దృష్టి పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా మీ అందరం కూడా కలిసిమెలిసి ఈ రోజు కూటమి నాయకత్వం ఈ ప్రాంతాన్ని, గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదో మాటల్లో పేర్ల కోసం అంటే వాళ్ళకి లేడీస్ అక్కడ ఏమన్నారు?